1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నందూస్ వరల్డ్ స్కామ్ ఆల్రెడీ మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. అది ఇంకా నడుస్తుంది కేసు. రీసెంట్గా న్యూస్ ఏంటంటే ఇప్పుడు మధుకర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళని విచారిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు వస్తారా ఇండియాకి యూకే నుంచి అని అంటే లీగల్గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి ఏంటి సార్ ఒకసారి? ఒకటి, వీళ్ళిద్దరూ వేరే దేశంలో అంటే యూకేలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసి వీసాలు ఇప్పించకపోగా అక్కడ 2 కంపెనీలు వాడి అఖండ సొల్యూషన్స్ అని, అది వాంది కాదు, ఫైజల్ అనే పాకిస్తాన్ వాడిది, వానికి ఏదో మాయమాటలు చెప్పి వాడి దగ్గర 70 లక్షలు కొట్టేసి వాణ్ణి దూరం చేసినారు, వాణ్ణి మోసం చేశారు. ఈ వీళ్ళు అఖండ సొల్యూషన్స్ పేరు మీద ఇంకా వేరే కంపెనీల పేరు మీద మీకు వీసాలు ఇప్పిస్తాము, అక్కడ మాకు కంపెనీలు ఉన్నాయని చెప్పి యూకేలో వాళ్ళని కొందరు ఇండియా నుంచి కొందరు పిలిపించుకున్నారు. వాళ్ళకి టెంపరవరీ వీసా, విజిటర్ వీసా తీసుకొని అక్కడికి తీసుకున్న తర్వాత హోటళ్ళల్లో పెట్టి ఆ పని ఈ పని చేయించి మీకు ఉద్యోగం ఇప్పట్లో రాదని చెప్పి వచ్చేసారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన అట్లా మోసపోయి చివరికి ఏం చేయాలో తోచక ఇండియాలోకి వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఈ ఎఫ్ఐఆర్ కట్టినారు. ఇట్లా చాలామంది దగ్గర మీకు వీసాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునేది, మీ లాస్ట్లో ఆ గవర్నమెంట్ మారిందనో ఏదో ఒక సాగు చెప్పేది, ఇప్పట్లో కాదు ఇంకా 6 నెలలు పడుతుంది, ఇంకా 3 నెలలు పడుతుంది, ఇట్లే చెప్పి అందరినీ మోసం చేస్తూ వచ్చినారు. మోసం చేస్తూ వచ్చి చివరికి ఒక కపుల్ని ఈ విధంగా మోసం చేసినారు. వాళ్ళు ఇండియాకు వచ్చి అక్కడ అన్ని పాటలు పడి చివరికి అడుక్కు తిని ఏదో ఇండియాకు వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత డబ్బులు ఎప్పుడు అడిగినా కూడా రేపు అన్నాడు, మా నాన్నను గలువు, ఆ మోహన్ రావు అని వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నను గలవమన్నాడు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే వీడు కొన్ని డబ్బులు వాళ్ళ నాన్నకు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. సో వాళ్ళ నాన్న అడిగితే లేదు నాకేం పంపించలేదు, డబ్బులు లేవు, వస్తే ఇస్తాను అని చెప్పి ఆయన 2 నెలలు పడుతుంది, నెల వస్తుంది, ఇట్లా అని చెప్పి ఏదో చెప్తా వచ్చినారు. చివరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినారు. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే యూకే నుంచి రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని చెప్పి చేస్తూ ఉన్నారు. సో దానివల్ల పోలీసులు వాళ్ళ నాన్న మోహన్ రావును కూడా A3గా అంటే A1 జాగర్లపూడి మధుకరు, రమానందన్, ఆమె అయితే మరీ అన్యాయం. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసిందంట ప్రముఖ యాక్టర్తో. సో అది చేయొచ్చులేండి, దానిదేముంది కానీ. బట్ ఆమె ఒక వీడియో చేసింది, నేను వీడియో చూశాను. చాలామంది మోసాలు చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు, నేను వీళ్ళని వదలను అని చెప్పి ఒక వీడియో చేసింది. ఈమె మోసం చేస్తూ ప్రజల్ని ఈ విధంగా వీడియోలను చేసి మోసం చేయడం కూడా గొప్ప నటించదగ్గ మనం. అదేవిధంగా వీళ్ళని ఇప్పుడు యూకే నుంచి తీసుకురావాలంటే మనోళ్ళు పోలదానికి ఒక పెద్ద ఫార్మాలిటీస్ ఉన్నాయి. మనకు ఇక్కడ నుంచి ఇంటర్పోల్ని చెప్పాలి, ఇంటర్పోల్ని అలర్ట్ చేసి అక్కడ ఆ దేశంలో నోడల్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళని ఇండియాకి తీసుకురావాలా. ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇండియాకి తెస్తారు. తెచ్చిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళపైన ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేస్తే ఇంకా ఈ చీటింగ్ చేసినారు, డబ్బులు కలెక్ట్ చేసినారు, ఇట్లా ప్రాబుల్ సెక్షన్ల కింద వీళ్ళపైన ఛార్జ్షీట్ వేసి వీళ్ళపైన జైలు శిక్ష వస్తుందండి. 6 నెలల నుంచి 4 ఏళ్ల వరకు, 4 నుంచి చీటింగ్ చేశారు కాబట్టి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో దానికి ఆధారాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు డబ్బు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే మోసపోయారో వీసా గురించి, ఆ వీసా ప్రాసెసింగ్ అని అదని ఇదని, అదే కాకుండా ప్రత్యక్షంగా వీళ్ళను టూరిస్ట్ వీసా కింద మోసపోయిన వాళ్ళని లండన్ తీసుకెళ్ళటం, అక్కడ ఏదో పిచ్చి హోటల్లో పెట్టి ఆ పనులు చేయించి పిచ్చి హోటళ్ళల్లో పని చేయించి ఏదో జీతం ఇవ్వకుండా వాళ్ళకి తిండికి సరిపోయేటట్టు ఇచ్చి అదేదో చేశారు. ఇవంతా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇండియాకి రప్పించడానికి టైం పడుతుంది, ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మ నాయన కూడా కాన్ఫరెంట్ చేశారు, మీరు రాకపోతే వేరే విధంగా ఉంటుంది కేసు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వేరే విధంగా చాలా కేసులు పెడతామని ఏదో బెదిరించినట్టుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా మోహన్ రావు కూడా కొడుకుని మధుకర్ని ఫోన్లో మాట్లాడించినట్టున్నారు. వస్తానని చెప్పినాడు. బట్ ఇవాళ ఇస్తాడా రేపు వస్తాడా అనేది తెలియదు. ఎందుకంటే వేరే దేశానికి ఎక్కడ పోయినా అక్కడ నుంచి మనం బలవంతంగా తీసుకురాలేం.
తీసుకురావాలంటే ప్రాసెస్ ఉంది. మనకు ఒడంబడిక ఉంటుంది, ఉన్నా కూడా అక్యూజ్డ్ని అక్కడ నుంచి తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి. సో గవర్నమెంట్కి కూడా ఆ విధంగా చేశారు. ఆ ప్రాసెసింగ్ కూడా ఉంది. ఇవాళ కాకపోయినా రేపు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళని ఛార్జ్ షీట్ వేసి జైల్లో ప్రాసెస్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు కనుక ఇండియా వస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే నందు అండ్ మధుకర్ ఉన్నారో వాళ్ళు కనుక ఇండియా వస్తే ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకు లేదు, డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించినా బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వచ్చినా కూడా వీళ్ళ పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేపిస్తారు. వీళ్ళ పాస్పోర్ట్స్ మీద అదే కాకుండా అన్ని పాస్పోర్ట్ కేంద్రాలకి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు అన్నిటికీ రాసి ఈ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తుల్ని మీరు అలో చేయొద్దని చెప్పి చెప్తారు. అదేవిధంగా కోర్టు వాళ్ళు మీ పాస్పోర్ట్లను సరెండర్ చేయమని చెప్తారు. వీళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు. వీళ్ళకి పాస్పోర్ట్లు ఉండవు కాబట్టి ఎక్కడైనా ఇండియాలో ఈ ఫలానా ఏదో గుంటూరు నుంచి బయట చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఈ కోర్టు జ్యూరిస్డిక్షన్ తిరిగి వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు విధించి వీళ్ళకి ఒకవేళ బెయిల్ ఇస్తే బెయిల్ ఇస్తారు. కోర్టులు బెయిల్ ఇవ్వకుండా ఏం పోరు. అంటే ఇండియా వస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ రిటర్న్ యూకే వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ, ఛాన్స్ ఉండకుండా చేస్తారు. థ్యాంక్ యూ.